ప్రైజ్ లార్డ్. మరి విక్టోరియన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లాపూర్ మెట్ హైదరాబాద్. మరి ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యం అండి. మరి ఉదయకాలమే మరి దేవుడు అందించిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, మరి ఒకసారి ఇక్కడ ఒక వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆమేన్. జనములు నీ ఉదయకాంతికి, నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. మరి దైవజనులు మరి మన భారతదేశంలో మరి విరివిగా వాడబడుతున్న సేవకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఇంటర్నేషనల్గా వాడబడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి కేఏ పాల్ గారి తర్వాత మరి ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో మరి గొప్పగా వాడబడుతున్న సేవకులు. మరి ఆయన ప్రతి ఆదివారం మరి అక్కడ ఒక పరిచర్య తర్వాత ఒక పరిచర్య క్రమంగా జరుగుతూ ఉంటుంది. మరి అలా జరుగుతున్నప్పుడు కల్వరి టెంపుల్ మియాపూర్లో మరి ప్రతి ఆదివారం కూడా ఎన్నో వర్షిప్స్ అక్కడ జరుగుతాయి. మరి ఇంటర్నేషనల్గా పిలువబడుతున్న డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరి అక్కడికి ఎంతోమంది జనములు మరి ఆయన వెలుగునకి, అంటే దేవుడు మరి ఆయనకి ఇచ్చే మర్మముల విషయంలో, దేవుడు తన ద్వారా అందించే ఆ యొక్క బోధల విషయంలో ఆయన కాంతికి ఎంతోమంది వెళ్తుండడం మనం గమనిస్తూ ఉంటాం. మరి అలాగే మరి ఎంతోమంది బలం పొందుకొని క్రైస్తవ జీవితంలో విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఎంతోమంది వాళ్ళ జీవితాలు కట్టుకుంటున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ 60వ అధ్యాయం 3వ వచనం మరి 2వ లైన్లో గమనిస్తే, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. ప్రైజ్ ది లార్డ్. రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. మరి ఐటీ మినిస్ట్రీగా పిలువబడుతున్న కేటీఆర్ గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. మరి అద్భుతమైన సేవలు అందిస్తూ ఎన్నో రోజులుగా మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మంత్రిగా మరి ఆయన సేవలు అందిస్తున్నారు. మరి సతీష్ కుమార్ గారి దగ్గరికి ఆయన ఉదయమే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఇంత మార్నింగ్ మరి ప్రజలు వస్తారా అని ఆయనకు ఒక డౌట్ వచ్చిందంట. అయితే 8 o'clock కల్లా మీరు వచ్చేయండి అని సతీష్ కుమార్ గారు మరి ఆయనకి పిలుపునివ్వడంతో మరి కేటీఆర్ గారు మరి అంత ఉదయం ఎవరు రారు కదండి అని అంటే 4:30 నుండే మధ్యకు అందరు వస్తారండి అని చెప్పంగానే మరి 8 o'clock కల్లా కేటీఆర్ గారు ఆ యొక్క కల్వరి టెంపుల్ మందిరాన్ని దర్శించినప్పుడు అక్కడ లక్షలాది మంది ప్రజలు అక్కడ ఉండడం, ఆయన ఆశ్చర్యపోవడం మరి ఆ యొక్క కేటీఆర్ గారు గమనించడం జరిగిందనమాట. మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి రాజులు నీ యొక్క ఉదయకాంతికి వస్తారు. సాక్షాత్ వాక్యం ఆయన జీవితంలో నెరవేర్చబడింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యం నెరవేరుతుందా? రాజులు మన జీవితంలోనికి రావడం ఏంటి? మన ఉదయకాంతికి రావడం ఏంటి? దేవుడు ఏదో ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఈ వాక్యాన్ని మరి మనము మన కళ్ళతో మనం గమనించవచ్చు, చూడవచ్చు. మరి ఆ వీడియోస్ ఎన్నో రిలీజ్ అయి ఉన్నాయి. మరి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని గురించి మరి మేము చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యం గురించే కానీ, కేటీఆర్ గారి గురించి కానీ, సతీష్ కుమార్ గారిని కానీ మేము పర్సనల్గా ఎప్పుడు కలిసింది లేదు. కానీ ఒక వాగ్దానం నెరవేర్చబడడాన్ని బట్టి మరి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మరి ఆ యొక్క కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారిని దేవుడు అంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. మరి అలాగే క్రీస్తును కలిగి ఉండడాన్ని బట్టి, క్రీస్తు వెలుగులో మరి సతీష్ కుమార్ గారు వాడబడడాన్ని బట్టి ఎంతోమంది జీవితాలు వెలిగిస్తున్నారు. అలాగే క్రీస్తును పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా వెలిగింపబడుతున్నారు. మరి ఇక్కడ మనకు మార్గదర్శకంగా సతీష్ కుమార్ గారిని దేవుడు పెట్టి ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనము క్రీస్తుని కలిగి ఉండి ఆయనను వెంబడించి ఆయన వెలుగులో మనం నడుచుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి ఉన్నారో మనకు మాత్రమే తెలుసు, పక్కన వాళ్ళకి తెలియదు. ఏ వాగ్దానం అయినా కూడా దేవుడు నెరవేర్చడానికైనా సమర్థుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం, ముందుకు నడుద్దాం. ఏ వాక్యాన్నైనా ఈరోజు ఈ వాక్యం ద్వారా అతని జీవితాన్ని వెలిగింపబడడాన్ని బట్టి మనం పరిశీలిస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం. మరి మన జీవితంలో పర్సనల్గా ఏ వాగ్దానం ద్వారా దేవుడు మనతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారో మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మరి ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని మరి దేవుణ్ణి ప్రార్థించి ఆయన వెలుగులో మనం నడుచుకున్నట్లయితే ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చుటకైనా శక్తిమంతుడు. మరి ఈ విషయం ద్వారా మనము కంపల్సరీగా తెలుసుకోవచ్చు అన్నమాట.
మరి యొక్క వాక్యాన్ని నెరవేర్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి మన జీవితంలో కూడా వాగ్దానాలు నెరవేర్చగలిగిన రాజుల రాజు ప్రభుల ప్రభు యేసయ్యకే స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో ప్లీజ్ ఈ యొక్క వాక్యాన్ని విన్న మీరందరూ కూడా ఈ యొక్క వర్తమానాన్ని అంటే ఈ యొక్క మెసేజ్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. మరి వాళ్ళు కూడా వాగ్దానాలను బట్టి విశ్వాసంలో బలపడతారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని బట్టి, మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి దేవుని స్తుతించండి. అందుని బట్టి మీ జీవితాలలో అద్భుత కార్యాలు జరుగును గాక. ప్రతి వాగ్దానం మీ జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్.